బండిత్తవా గిడిదాకా పోయేత్తా. ఏ లేదు లేదు బండి అమ్మ అన్నయ్య, పెట్రోల్ రేట్లు చూసినావా ఎట్లా పెరిగినాయో. అయ్యో బస్సు ఎక్కుదాంపా, గీ బండి ఎందుకు. అవునోయ్ కాక, ఇవాళ నీ బండి పట్టుకొని పోదాం, రేపు నా బండి పట్టుకొని పోదాం, సరేనా? గీ దేవుని దాకా పోయేద్దాం, కారు పట్టుకొని రారాదు. కారు నాది, పెట్రోల్ నీది. అవునుల్లా, గిట్లనే మాట్లాడుకుంటున్నారు మరి ఊళ్ళల్లా. మరి గీ తీర్ల పెంచినాక ఏం చేస్తారు మరి? పాన్రి పెట్రోల్ ముచ్చట్లకు మరి. ఇక లీటర్ పెట్రోల్ కొట్టియాలంటే కిడ్నీలు తాకట్టు పెట్టుడు అవుతుంది కావచ్చు. కట్టెయ్యరు కదా పాము జావద్దన్నట్టు ఒకటేసారి పెంచుతలేరు రేట్లు. పెంచేది ఆపుతలేరు, తాపింత పెంచబట్టే. ఒక్కసారి పెంచితేనే జనాలు ఏడుతుర్రంటే ముచ్చటగా మూడోసారి సుతం పెంచిర్రు వీళ్ళు. ఫస్ట్ టైం 3 రూపాయలు పెంచి అటెనక 90 పైసలు పెంచి గుండెల బండరా ఎత్తేసిర్రు. ఇక ఇలా మళ్ళీ 90 పైసలు దాకా పెంచి నశాలానికి ఎక్కతటి చేసిర్రు కోపాన్ని. 8 రోజుల్లో 3 సార్లు రేట్లు పెంచుడు చూసి జనాలు ముక్కును ఎల్లేసుకుంటుర్రులా. ఆడ అమెరికా ఇరాన్ నడిమిట్ల లొల్లైతుందంటే ఆ మంటలు మన పెట్రోల్ బంకులలో మండబట్టే. హర్మోజ్లా ఆయిల్ షిప్పులు ఆగిపోతే మన బైకులలో పెట్రోల్ ఆగిపోయేటట్టుంది. మొన్న మే 15 నాడు 3 రూపాయలు పెంచి గట్టి షాకిస్తే మళ్ళీ మే 19న మరో 90 పెంచి ఇలా 23న మళ్ళీ ఒక 90 పైసలు దాకా పెంచారు. అంటే 1 రూపాయి దాకా పెంచినట్టు. ఇక వారంలో 3 సార్లు రేట్లు రివైజ్ చేసిన ఈ పర్ఫార్మెన్స్కి ఆయిల్ కంపెనీల ఎండీలకు అవార్డులు ఇవ్వాలని ఎడ్డిస్తారు జనాలు. అక్కడికి క్షిపణులు పడుతుంటే ఇక్కడ సామాన్యుల జీతాల మీద సర్జికల్ స్ట్రైక్ జరుగుతున్నాయి. జీతాలు పెరగాయి కానీ పెట్రోల్ రేట్లు మాత్రం రాకెట్ లెక్క దూసుకపోవట్టే. లీటర్ పెట్రోల్ రేటును సెంచరీల నుంచి డబుల్ సెంచరీల వైపు తీసుకుపోతున్న లీడర్లకు శతకోటి దండాలు పెడుతున్నారు జనాలు. మన దేశంలో క్రికెటర్లు హ్యాట్రిక్ వికెట్లు తీస్తారో లేదో కానీ మన పాలకులు మాత్రం పెట్రోల్ రేట్లలో హ్యాట్రిక్ గొట్టతట్టే ఊరని తిడుతున్నారు జనాలు. మొదటిసారి పెంచినప్పుడు అమ్మో గింతనాన్ని లబో దివమన్నారు కానీ రెండోసారి 90 పైసలు పెంచినప్పుడు పోన్లే 90 మీద ప్రేమతోటి పెరిగిందని సర్దుకుపోయారు. కానీ ఇలా మళ్ళీ మూడోసారి కూడా పెంచి మేం మారం, మీ జేబులు ఖాళీ ఏసుడు ఆపం అని నిరూపించుకుంటారు పో. ఇలా పొద్దుగాలు లేవంగానే జనాలు బంకుల దగ్గర తలలు పట్టుకున్నంత పనిచేసిర్రు. ఎందుకంటే ఆయిల్ కంపెనీలు డిజిటల్ బోర్డుల మీద రేట్లు మరచిర్రు. ఆడెన్నో ఇరాన్ల యుద్ధం అయితే ఈడ మన జేబులు ఎందుకు గుళ్ళు అవుతున్నాయి? గ్లోబల్ మార్కెట్ పేరు చెప్పి గ్యాస్ కంపెనీలు బురుడి కొట్టుతానంటున్నారు. ఇరాన్ అమెరికా యుద్ధం చేయబట్టి దునియా మొత్తం మీద చమురు సరఫరా చేసి హర్మూజ్ పూర్తిగా బందపడ్డది. ఇక దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర బారెల్కు $110 దాటింది. ఇక మన దేశం అవసరాల కోసం 85% ముడి చమురును విదేశాలకించి దింపుకుంటున్నాం. గట్లా ఆడ రేటు పెరగగానే ఈడ ఆయిల్ కంపెనీలు లీటర్ మీద ధరలు పెంచబట్టే. మరి అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు పెరిగితే మన దేశంలో లీటర్ ధర పెరుగుడు కామన్ అని నాయకులు క్లాసులు చెప్తుర్రు. ఎన్నిసార్లు పెరిగినా కట్టడమే. ఓకే, దాని గురించి మనం బాధపడకూడదు. పరిస్థితులు యుద్ధాలు వస్తున్నాయి కదా, పరిస్థితులు బాగోలేదు కదా, పెంచుతారు మామూలేదు. అంటే సామాన్యులపై భారం సామాన్యుడైనా బొమ్మనైనా ఎవరైనా కట్టాల్సిందే, లేదా బండి ఆపేసుకొని పక్కన పెట్టుకోవడమే. ఎన్నికలు వస్తున్నప్పుడేమో రేట్లు పెరగకుండా ఆపుతారు, కాంగనే మీటర్ గిర్రును తిప్పుతారు అని తిట్టిపోతారు ప్రతిపక్ష నాయకులు. ఓట్లున్నప్పుడు ఇరాన్ ఏంది ఇరాక్ ఏంది, దునియా మీద ఏడ యుద్ధం జరిగినా మన దేశంలో ఒక్క పైసా రేటు పెరగలేదు. అప్పుడు లేని గ్లోబల్ మార్కెట్ లింకు ఎన్నికలు కాగానే యాదికొచ్చిందా, 3 సార్లు పెరుగుతట్టు చేసిందా అని తిడుతురు కొందరు. వారం రోజుల్లో లీటర్కు దాదాపు 5 రూపాయల దాకా పెంచిర్రు. రూపాయి పెంచితే జనాలు రోడ్ల మీదకి వస్తారని భలే తెలివిగా 90 పైసలు 87 పైసలు అనుకుంటా తాపింత పెంచబట్టే. మేం రూపాయి పెంచలేదు కదా బాయ్, కేవలం పైసలే పెంచడం అనుకుంటా 3 సార్లు పెంచబట్ట లీడర్లు. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో వచ్చిన రోజువారీ ప్రణాళిక అయితే కాదు. ఆ రోజుల్లో అయితే ప్రతిరోజు రేటు పెరుగుతూ ఉండేది. ఇవాళ ఒక రోజు రేపు ఒక రోజు పెంచితే 2 రూపాయలు పెంచేవాళ్ళు, తగ్గితే ₹10 తగ్గించేవాళ్ళు. లీటర్ సెంచరీ దాటి ఎక్కడికో పోతుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్లెక్కిన నాయకులు ఇప్పుడు అధికారంలో కూర్చొని ఇదంతా అంతర్జాతీయ కుట్ర అనబట్టే. ఇగిటు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు రేట్లు పెంచే కంపెనీలు అంతర్జాతీయంగా రేట్లు తగ్గినప్పుడు మాత్రం పైసా తగ్గియాయి, లాభంలో రూపాయి ఇయ్యాయి. కానీ పెంచుట్లు మాత్రం ముందుంటారు. అప్పుడు ట్యాక్సుల పేరుతో ప్రభుత్వాలు ఖజానా సుతా నింపుకుంటారు. ఇటు కేంద్ర పన్నులు అటు రాష్ట్ర వ్యాట్ పన్నుల వల్లనే లీటర్ పెట్రోల్ ధరల సగానికి పైగా రేటు ఉండబట్టే. ఇవి అన్ని చేయబట్టే రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు సుతం ఆకాంక్ష దాకబట్టే. నాయకుల కార్లు ఫ్రీగా పెట్రోల్ వస్తాయి కానీ సామాన్యుడి బాధ వాళ్ళకి ఎట్లా తెలుస్తుందో ఏందో అని తిడుతురు కొందరు జనాలు. అందుకే ఇక సైకిళ్ళు దొక్కుర్రి, ఆరోగ్యానికి మంచిది, పర్యావరణానికి సుతం మంచిది. మరి ఈ పెరిగిన రేట్లు పెట్టి కొనే కంటే గదేనా ఏం కదా మరి.